హన్నా ద్వారా దేవుడు మనకు అందిస్తున్నటువంటి అనుభవం ఎందుకో తెలుసా? ఎప్పుడు ఈ స్థితులలో మనం స్తుతించేటువంటి వారముగా ఉంటాము అంటే, ఆ స్థితిలో వరుడు మనలను ఉంచటాన్ని బట్టి మనము వధువు వరుసలోనికి రావాలి అనేటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము గ్రహించినప్పుడు స్తుతించేటువంటి అనుభవంలోనికి వస్తాం. హన్నా వధువు వరుసలోనికి వచ్చింది కనుక ఈ అన్ని స్థితులలోనూ కూడా ఏం చేసింది? దేవునిని స్తుతించింది. ఈ స్తుతియే పూర్తి చేయండి. హన్నా వాడినటువంటి అంకుశం దేని విషయములో? మదపటేనుగును తన గుమ్మములో నుంచి పారద్రోలటానికి వాడినటువంటి అంకుశం. అందుకే మన జనకులు ఏమన్నారు? స్తుతి స్థితిని మారుస్తుంది.